ఏం సాంద్రా బాగున్నావా? బాగానే ఉన్నరా. ఏంది పరిస్థితి, ఏంది, ఎట్టా ఉన్నావు? ఏందిరా మరి ఎట్ట తయారైనావు? నా జీవితం చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆరాయంగా ఉన్నాను. నాకు మంచి దేవుడు ఒక ట్రాలీ ఇచ్చిండు, టెంట్ హౌస్ ఇచ్చిండు, అన్ని విషయాలుగా అన్ని ఇచ్చిండు, ఒక కారు ఇచ్చిండు. దేవుని మహాకృపను బట్టి బాగానే బతుకుతాను. నీ పరిస్థితి ఏందిరా? ఏమోరా పరిస్థితి ఏందో, అసలు ఎటు బాగుంటలేదు. అవును, నువ్వు అన్నట్టు నీకు దేవుడు అన్ని బాగానే ఇచ్చిండలే, కానీ నా పరిస్థితి అసలు బాగాలేదు. ఎట్లా ఏం చేయమంటావు చెప్పు? ఎట్లా చేస్తే బాగుంటుంది? అవునరా, నువ్వు అన్నట్టు మీ దేవుడు నీకు అన్ని చేసిండు, నేనేం చేస్తే బాగుంటుంది చెప్పు? అరే నేను చెప్పేది ఒకటేరా, దేవుడు చాలా గొప్పోడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో ఫస్ట్. అవును, దేవుడు ఎలాంటోడంటే చాలా గొప్పోడు. దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, నీకు ప్రతి ఒక్క సమస్య మొత్తం క్లియర్ అయిపోతాయి, ఏముండదు. అవును, ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ఏం లేదు, దేవుని తెలుసుకున్నాకనే అన్నీ నాకు మంచిగా ఉన్నాయి, లైఫ్ బాగుంది. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో అనుసరించేవాడుకుంటే నీకు కూడా అన్ని ఇస్తాడు రా దేవుడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నా జీవితం ఎట్లా ఉంది అంటే మామూలు కూలి పని చేసుకునేటోని. అలాంటి దేవుడు ఈరోజు నువ్వు చూస్తున్నావుగా, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా. ఒక కారు ఇచ్చిండు, టెంట్ హౌస్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, మంచి బండి ఇచ్చిండు. అంతా మా ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఉన్నాం. అవును, నిన్ను చూస్తేనే నాకు బాధరా. అవునరా, దేవుణ్ణి నమ్ముకో, మారు మనసు పొందు, ప్రశాంతంగా ఉంది. సర్లే అంత బాగానే ఉంటుంది, కానీ మీ దేవుడు నమ్ముకుంటే బాగున్నట్టు. కానీ మొత్తం ఏందిరా, పొద్దున్న దాకా ఆడ కూర్చుంటావురా? పొద్దున్న దాకా ఆడ కూర్చోవాలా, ఏం చేయాలా? నాకు పొద్దున్న దాకా కూర్చోవటం అనేది చికాకు. ఏడ కూర్చుంటే చెప్పు, పొద్దున్న దాకా మనం కూర్చోలేం కదా. నీ దేవుడు అయితే నీ జీవితాలు బాగానే ఉంది, మొత్తానికైతే మంచిగా చేసిండు. అవును, మంచిగా నువ్వు అన్నట్టు నీ కారు ఉన్నాయి, అన్నీ వచ్చినాయి, నువ్వు నాతో పని చేసినాడు. ఒకప్పుడు మన ఇద్దరం కలిసి పని చేసినావు, కానీ దేవుడు నిన్ను భలేగా ఈ రీతికి ఉంచిండు. అసలు నువ్వు అట్టున్నావు, మరి నేను ఎట్టున్నా. మరి నేను కూడా దేవుడిని నమ్ముకుంటే వస్తానంటవా? ఏమంటావు చెప్పు? అరే గంటలు కూర్చున్నది ఏముందిరా, చర్చిలో ఏముంది, పొద్దున ఆగి ప్రశాంతంగా ఆదివారంలో స్నానం చేసి పోతాం, పాటలు పాడుకుంటాం, దేవుని ఆరాధించుతాం, మంచిగా అయ్యగారు వాక్యం చెప్తాడు, వింటాం, భోజనం చేస్తాం, వస్తాం. దాని ఏముందిరా, అసలు ఒక రోజు దేవునితో గడిపి ఎంత ఆనందంగా ఉండదు తెలుసా? ఆ రోజు రా ఫస్ట్ చూడు, మన ఇద్దరు నువ్వు అన్నట్టు మనం కలిసి పని చేసినాగా. అవును, ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎట్లా మరిందో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యందు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆయన మార్గంలో నడిచినావు అనుకో, నీ లైఫ్ కూడా మారిద్దిరా. నువ్వు ఒక్కడో కాదు, మీ ఫ్యామిలీ మొత్తం రాండి, నా మాటిని మీరు రక్షించబడతారు. ఓకేనా? రండి. సర్లేరా, నువ్వు అన్నట్టు వస్తలే, కానీ కొద్దిగా ఆదివారాన్ని చెప్పి కొద్దిగా కూర్చోటి ఇబ్బంది అనిపిస్తుంది అని నా బాధ. సరే, మీ జీవితాలు గొప్పగా చేసిండు దేవుడు, నీ మాట మీదకి వెళ్ళి మేము కూడా వస్తాం. సరే, నువ్వు గొప్ప దేవుడు అంటున్నావుగా, నేను కూడా నమ్ముతా, ఒక విశ్వాసం ఉంచుతా. దేవుడు నా బట్టలు కూడా ఏదైనా కార్యం చేయకపోతాడా? సరే ఓకేరా, వస్తా, వచ్చే ఆదివారం వస్తా. బాయ్.